అందరికీ నమస్కారం. మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పండగలప్పుడు కొబ్బరికాయల్ని కొడుతూనే ఉంటాం కదా. వాటితోటి మనం ఈజీగా హెల్దీగా ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంట్లో మిగిలిన కొబ్బరి చిప్పలతోటి ఇలా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేశాను. నేను 2 కొబ్బరి చిప్పల నుండి ఇలా కొబ్బరిని మొత్తాన్ని తురుముకున్నాను. మీరు కావాలంటే ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవచ్చు. తర్వాత 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అనేది సరిపోతుందండి. ఇక్కడ నేను బెల్లాన్ని ఇలాగా కరిగించుకుంటున్నాను. దీంట్లో ఒకవేళ ఏమైనా నలకలు లాంటివి ఏవైనా ఉంటే కరిగించుకొని వడకట్టుకొని ఇలా తీగపాకం వచ్చేలాగా పాకం అనేది పట్టుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత మనం ఏదైతే తురుముకున్నామో ఆ కొబ్బరిని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉంటే అంతా దగ్గరికి వచ్చి ఉండకట్టడానికి వీలుగా అవుతుంది. ఇక్కడ నేను కొబ్బరినంతా వేసుకొని కలుపుకుంటున్నాను. మీలో ఎంతమందికి కొబ్బరి ఉండలంటే ఇష్టమో కామెంట్లో నాకు తెలియజేయండి. చూసారు కదా, ఎక్కువ టైం ఏం పట్టదండి. జస్ట్ 5 or 10 మినిట్స్లో మీరు ఈ కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా, అంతా దగ్గర పడి ఇంకా దింపాలి అనే టైంలో కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలానే ఒక 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడు నెయ్యి క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి కలుపుకుంటూ ఉంటే అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది. చూసారు కదా, కొంచెం గట్టి పడడం స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆపేసేయండి. స్టవ్ని ఆపేసి ఇలాగా ఉండలు చుట్టుకోండి. ఇలా అన్ని కొబ్బరి ఉండల్ని చుట్టుకోవడమే. ఒకవేళ మీకు గట్టిగా అయ్యింది అనిపిస్తే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలా కొబ్బరి ఉండల్లా వద్దు అనుకుంటే ఏదైనా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి ఇదంతా కూడా వేసుకొని ప్రెస్ చేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే కొబ్బరి బర్ఫీలాగా మనం ముక్కల్లాగా కట్ చేసుకొని కూడా తినొచ్చండి. అలా కూడా బాగుంటుంది. నేనైతే ఇలాగా కొబ్బరి ఉండల్లాగా ప్రిపేర్ చేశాను. చూసారు కదా, టెక్స్చర్ అనేది చాలా బాగా వచ్చింది. అలానే మరీ గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయండి. మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ కొబ్బరి లడ్డూని మీరు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇంట్లో ఎక్స్ట్రా ఉన్న కొబ్బరి చిప్పలతోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వాటిని అనవసరంగా పడేయకుండా ఎప్పటికప్పుడు ఇలాగా కొబ్బరి లడ్డూలానో లేక బర్ఫీలానో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి ఇవ్వండి. కొంచెం ఓపిక చేసుకుంటే చాలా యూజ్ అయ్యే ఇలా ఫుడ్ ఐటమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే అవి వేస్ట్గా పాడైపోతాయి, తినడానికి కూడా పనికిరావు. కాబట్టి ఇలా ప్రిపేర్ చేయండి.